గొల్లప్రోల్లో 29 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం రేపింది. మృతురాలు ప్రిస్కిలా కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ మాల్లో బజాజ్ ఫైనాన్స్లో పనిచేస్తున్న ఉద్యోగి. తాను నివసిస్తున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సహోద్యోగి పిల్లి నరేంద్ర కుమార్ సమాచారం మేరకు పిఠాపురానికి చెందిన దోలపల్లి చిన్నబాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచుండగా ప్రిస్కిలా ఫ్యాన్కు వేలాడుతున్నట్లు గుర్తించిన స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించి సిపిఆర్ నిర్వహించి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రికి చేరుకునే లేపు ప్రిస్కిలా మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. శుభకార్య నిమిత్తం ఆమె తల్లిదండ్రులు వడితకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. ప్రిస్కిల్లాకు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. అన్న విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుండగా చెల్లి చదువుకుంటోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మోడల్ పనిచేస్తున్నారు. అంటే కూడా అబ్దుట్లేదు కదా, నేల అందట్లేదు నాకు వాళ్ళకి చెప్పాడండి. నేను ఇంకా ఏమన్నా మీ అక్క తీసుకు ఇలా చేసుకుంటుందా అంటుందే, త్వరగా ఇల్లు అంటే నేను అన్నీ బట్టలు వేసుకుని బయలుదేరిపోయాను. ఈ అమ్మాయి కొంచెం మా ఒట్టు క్లోజ్గా ఉంటుంది, టోలిక్ అన్నాను కదా, ఫ్రెండ్స్ అందరితో క్లోజ్గా ఉంటుందండి. బాగా క్లోజ్గా ఉంటుంది. సో అలానే కాల్ చేసింది రోజు ఇట్లా పిచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చనిపోతాను సమేదో అన్నదంట. వాడేదో మాట్లాడినట్టే కామెడీగా అనుకుని వాడు నార్మల్గా అన్నట్టు తిరిగి మళ్ళీ 2 సార్లు కాల్ అటెంప్ట్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదండి. ఈ లోపు వాడికి డౌట్ వచ్చి వీడికి కాల్ చేసి ఎలా ఉన్నా తీసుకొచ్చామన్నాడు. పడతా తప్ప ఆడవాటి లోపల రాలేదు. నాకు తెలిసింది. నేను చూడగానే అల్లిపోయి ఆమె దగ్గర పరిగెట్టేశాను. మళ్ళీ అలా మా కూరేన స్కూల్ నుంచి తీసుకు ఎవరెవరు అన్నారు తీసుకెళ్ళి ఈ అమ్మాయి నాకు చేయలేదు సార్. ఈ అమ్మాయి నా కొలిక్కి చేసింది. నా కొలిక్కి నేను దగ్గరలో ఉంటాను, నేను పిఠాపురం సార్. ఒకసారి ఇలాగ అంటుంది, త్వరగా ఇల్లు అంటే నేను ఇంటిలోకి హ్యాండింగ్ 701 లేదండి. కొంచెం లోపడుకుంటారు బయట ఆడలు బయట కూర్చున్నారండి. సో ఇంటికి వెళ్ళి వస్తే ఉంటుంది కదా, స్టోర్ తీసుకొచ్చి దగ్గర స్టోర్ తీసుకొచ్చాయండి. మీరు వెళ్ళి తీసుకొక అంటే నాకు నా మీద నాకు అనుభవం వచ్చేమో బతక వచ్చేమో చెప్పి నేను తీసానండి. నా ప్రయత్నం చేసాను. లైట్గా నాకు ఊపిరి ఉన్నట్టు అనిపించిందండి. ఊపిరి ఉన్నట్టు అనిపిస్తే నేను నా ప్రయత్నం చేశాను. జస్ట్ అలా ప్రయత్నించే చూసుకోవాలండి. ఇద్దరు అన్నీళ్ళు వచ్చారు. ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత వాళ్ళు చూసారు, దగ్గరకు వచ్చి చూశారు. చూసి అంబులెన్స్ కాల్ చేస్తే గంట పడుతున్నారు. మరి ఇలా చేద్దామంటే అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చేసారు. ఇలా మేము మా వాళ్ళు ఎప్పుడు వచ్చారో సేమ్ అదే టైంలో పోలీసులు ఆయన అన్నారు ఊపిరి ఉంది కదా అని చెప్పి వెంటనే ఇంకా బండి తీసుకొచ్చి ఈఎంఐలో
అబ్బాయి గురించి అంటే అబ్బాయి గురించి మాది కాదు సార్. మా సైడ్ ఏ ఫైనాన్స్ కాదు సార్. అంటే ఎప్పుడన్నా వస్తే ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరికి వచ్చి కలిసి కూడా తప్ప మాల్లో చేసినప్పుడు మాల్లో చేస్తాం సార్ మేము. మాల్ దగ్గరికి కనిపించి తప్ప అంతకు మించి మనకి అబ్బాయి గురించి డీటెయిల్స్ ఏం తెలియదు. ఆ అబ్బాయి ఎక్కడ తెలియదు. కంపెనీస్ వేసారు. కంపెనీస్ అమ్మాయి బజాజ్ మేము ఐడియా కలిసి పనిచేయడానికి పొద్దున్న సాయంత్రం టైం స్పెండ్ ఆ అబ్బాయి ఎప్పుడు చూసింది లేదు సార్. అంటే కలుస్తాడు వస్తాడు అని చెప్తే తప్ప ఊరు అంటే బయటే సార్. బయట అని చెప్పిన తప్ప మన లోపల కట్టం కదా. ఇప్పుడు ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. ఆ అబ్బాయి ఎప్పుడో అదే వైజాగ్లో ఎక్కడ చేస్తున్నాడని తెలిసిందే తప్ప ఆ అబ్బాయి గురించి అయితే మనకు డీటెయిల్స్ తెలియదు సార్. డీటెయిల్స్ అయితే అబ్బాయి గురించి లేదండి. తెలిస్తే చెప్పారు. అవును సార్. అవునండి. అది మీ పాటిస్తారు. మనకైతే తెలిసి మనం ఇప్పుడు వరకు చెప్పింది మనం చెప్తాం కదా. అబ్బాయి అయితే మనకి డీటెయిల్స్ ఎప్పుడు ఏం చెప్పేది కదా సార్. కానీ బాగా ఇప్పుడు వెనకటింపు స్టేజ్కి వచ్చి మాట్లాడుతాం కదా. ఈ కొరలో ఇంకేమైనా ఫ్యామిలీస్ అంటే కాదు నాకు ఎయిర్పోర్ట్ చేస్తున్నాను ఎడుతూనే ఉంది. ఏడ్చింది చాలా రీజన్ అయితే చెప్పలేదు. సో అయిపోయాక నేను మళ్ళీ కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే సో పిఠాపురంలో ఉన్నాను కదా. మీ ఫ్రెండ్కి ఫోన్ చేశాను. బాగా చెప్పాను. కాల్ చేసి వాళ్ళు చూసారు దగ్గరకు వచ్చి చూసారు. వాళ్ళు చూసి అంబులెన్స్ కాల్ చేస్తే గంట పడుతుంది. మరి ఏదో చేద్దామంటే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పోలీసులు వచ్చేసారు. వీళ్ళు మేము మా వాళ్ళు ఎప్పుడు వచ్చారో సేమ్ అదే టైంలో పోలీసులు వస్తే ఆయన అన్నారు ఊపు ఉంది కదా అని చెప్పాను. వెంటనే ఇంకా బండి తీసుకొచ్చి అబ్బాయి గురించి అంటే అబ్బాయి గురించి ఏ ఫైనాన్స్ కాదు సార్. అంటే ఎప్పుడన్నా వస్తే ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గర వచ్చి కలిసి కూడా తప్ప మాల్లో చేసినప్పుడు మాల్లో చేస్తాం సార్ మేము. మాల్ దగ్గర కనిపించి తప్ప అంతకు మించి మనకి అబ్బాయి గురించి డీటెయిల్స్ ఏం తెలియదు. ఆ అబ్బాయి ఎక్కడ తెలియదు. కంపెనీస్ వేసారు. కంపెనీస్ ఆ అమ్మాయి బజాజ్ మేము ఐడియా కలిసి పనిచేయడానికి పొద్దున్న సాయంత్రం టైం స్పెండ్ ఆ అబ్బాయి ఎప్పుడు చూసింది లేదు సార్. అంటే కలుస్తాడు వస్తాడు అని చెప్తే తప్ప ఊరు అంటే బయటే సార్. బయట అని చెప్పిన తప్ప మన లోపల కట్టం చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. ఆ అబ్బాయి ఎప్పుడో అదే వైజాగ్లో ఎక్కడ చేస్తున్నాడని తెలిసిందే తప్ప అబ్బాయి గురించి అయితే మనకు డీటెయిల్స్ తెలియదు సార్. డీటెయిల్స్ అయితే అబ్బాయి గురించి లేదండి. అవును సార్. అవునండి. అది పాటిస్తారు. మనకైతే తెలిసి మనం ఇప్పుడు వరకు చెప్పింది మనం చెప్తాం. అబ్బాయి